సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ వర్కర్లకు హెల్పర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు ధర్నా చేపట్టారు. గత సంవత్సరం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తమ సమస్యల పరిష్కారం చేయాలని 42 రోజులుగా దీక్షలు చేస్తూ ఉన్న తరుణంలో గత ప్రభుత్వాన్ని తమ జీతాలు పెంచమని అడిగితే జీతాలు పెంచకుండా పోవడంతో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మేమున్నామంటూ మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుని కుర్చీ ఎక్కి ఇప్పుడు మా జీతాలు పెంచమని మేము అడిగితే ఒలక్కుండా పలక్కుండా ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి పుట్టగతులు ఉండమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు భైరవ్ ప్రసాద్ అన్నారు. ఎప్పటికైనా అంగన్వాడీ సత్తా ఏంటో గత ప్రభుత్వానికి తెలిసిందని ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుసుకుని వెంటనే అంగన్వాడీల వైపు ఆలోచించి వారికి కనీస వేతనాలు 26,000 కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగస్తులుగా గుర్తించడం లేదు, ఏదో కూలి వెట్టి చాకరీ చేసే వాళ్ళగా వ్యవహరిస్తూ ఉంది ప్రభుత్వాలు. దయచేసి మమ్మలను ఈ జీతాలు పెంచి మా యొక్క గోడను ఆలకించి మమ్మలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మాకు గ్రాట్యుటీ అమలు చేయాలని, మేము రెగ్యులర్ చేయాలని, మరి 26,000 వేతనం పెంచాలని, మరి ప్రభుత్వాలు మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా చేయాలని, మాకు రావాల్సినటువంటి 8 సంవత్సరాల నుంచి టీఏడీఏలు కానీ, సెంటర్ అద్దెలు కానీ, కూరగాయల బిల్లులు కానీ అన్నీ మాకు ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు కనుక ఇప్పుడు స్పందించకుంటే కనుక మేము ఉధృతంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ పోతాం, ఢిల్లీ కూడా పోతాము, దేనికైనా సిద్ధమే. గత సంవత్సరం 42 రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తమ జీవితాన్ని అంకితం చేసినటువంటి ఐసీడీస్కి కనీస వేతనం రోజువారీ కూలీ రూపంగా కనీస వేతనం పెంచమని 42 రోజులుగా వాళ్ళు సమ్మె చేస్తే ఇంతవరకు కూడా ఒక్క రూపాయి కూడా పెంచకుండా దుర్మార్గంగా చేసినటువంటి ఈ ప్రభుత్వాలను విమర్శించేదానికి సిఐటిగా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. కారణం ఏంటంటే